మనము ప్లస్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. అలా ఏదన్నా ఒక ఆపరేషన్ మనం చెయ్యాలి అంటే దానికి ఏదైతే మనము యూజ్ చేస్తామో ఆ సింబల్ ని కానీ ఆ పర్టికులర్ క్యారెక్టర్ ని కానీ లెటర్ ని కానీ మనము ఆపరేటర్ అంటాం అన్నమాట. ఓకేనా? సో చూడండి, చూడండి, the symbol which are used to perform logical and mathematical operations in the C program are called C operators. అంటే మెయిన్ గా మనము ఈ ఆపరేటర్స్ అనేటివి మ్యాథ్స్ లో యూజ్ చేస్తాం అన్నమాట. ఆ ఫార్ములాస్ లో కానీ వాటిలో మనము ఈ ఆపరేటర్స్ అనేటివి యూజ్ చేస్తాం. వాటిలో మెయిన్ గా ఏమేమి ఉన్నాయి? అర్థమెటిక్ ఆపరేషన్, అసైన్మెంట్ ఆపరేషన్స్, రిలేషనల్ ఆపరేషన్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్, బిట్ వైజ్ కండిషనల్ ఆపరేషన్స్, ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్. మెయిన్ గా ఈ మనకి ఇక్కడ చూపించిన ఆపరేటర్స్ అనేటివి ఉన్నాయి. ఇవాళ మనము అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేటివి ఏంటి అనేసి విత్ ఎగ్జాంపుల్స్ తో మనం చూద్దాం ప్రాక్టికల్ గా. చూడండి, అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేటివి మెయిన్ గా మ్యాథ్స్ పరంగా. అర్థమెటిక్ అంటేనే మనకి అంటే ఒక ఐడియా వస్తుంది. అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ లో అడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్ వీటన్నింటిని కలిపి అర్థమెటిక్స్ అంటాం. మెయిన్ గా వాటిలో యూజ్ చేస్తాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక వేరియబుల్ కానీ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనో 2 అనో అసైన్ చేస్తాం. అంటే ఏకి మనం 1 or 2 అనే అసైన్ చేసాము అంటే మధ్యలో మనం ఏం యూజ్ చేస్తాం? ఈజ్ ఈక్వల్స్ టు యూజ్ చేస్తాం. కరెక్టా? సో ఆ ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు మనం ఏమంటాము అంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. అలా ఏదైనా ఒక వేరియబుల్ ని కానీ క్యారెక్టర్ ని కానీ స్ట్రింగ్ ని కానీ ఇంకొక దానికి అంటే కంపేర్ చేయడాన్ని, అంటే దానికి ఇప్పుడు అసైన్ చేయడాన్ని యూజ్ చేసే సింబల్స్ ని మనము అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఓకేనా? సో చూడండి, లీలా వెయిటింగ్ లిస్ట్ అన్నారు చూడు, అడ్మిట్ చేయి. ఒక్క నిమిషం. మేడం స్టార్ట్ చేయండి, 4 అయిపోయింది. సో చూడండి, ఇందులో మెయిన్ గా మనకి అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని చెప్పాను. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే చూడండి, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ పర్సెంటేజ్, మాడ్యులస్ అంటాం కదా అలా. సో వీటికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోగ్రామ్ చేయాలి సిలో అంటే దానికంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. అంటే ఇప్పుడు జావా అనుకోండి, దానికి సెపరేట్ ఒక యాప్ ఉండాలి, దాంట్లో మనం వర్క్ చేయాలి, కంపైలర్స్ ఉండాలి వాటికి. సో మనం ఇలా సి చేయాలి అంటే టర్బో సి అని ఒక కంపైలర్ ఉంటుంది, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ పీపీటీలోనే డౌన్లో నేను ఆ లింక్ అవన్నీ షేర్ చేశాను, ఒకసారి నెక్స్ట్ మీరు ట్రై చేయండి. దాంట్లో నుంచి ఫస్ట్ మనము ఆ కంపైలర్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? సో అలా చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ టర్బో C++ ఫర్ విండోస్ అని ఉందా? సేమ్ ఇదే మీకు విండోస్ 7 అయితే విండోస్ 7 కి వస్తుంది. అప్ టు 10 వరకు మనకి టర్బో సి అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ అవుతుంది అందరికి?
ఇక్కడ మనకి ఈ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇలా రాగానే ఫైల్ ని క్లిక్ చేస్తాం. సేమ్ మనకి ఎలా డాక్యుమెంట్స్ ఓపెన్ చేస్తాము, గూగుల్ షీట్స్ కానీ నార్మల్ వర్డ్ లో ఎలా అయితే న్యూ ఫైల్ ఓపెన్ చేసుకోవాలంటే ఫైల్ కి వెళ్ళి అక్కడ న్యూ ఆప్షన్ ఉంటుంది, సేమ్ అలానే మనకి ఇక్కడ కూడా ఉంటుంది. ఫైల్ లోకి వెళ్తే న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, ఇలా ఇవన్నీ ఉంటాయి. సో మనం దాంట్లో న్యూ క్లిక్ చేసుకుంటాం. ఓకేనా? న్యూ క్లిక్ చేయగానే మనకి ఇలా ఇది డిస్ప్లే అవుతుంది అనమాట. సో దీంట్లో ఏం చేయాలి అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ లో మనకి ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫర్ శాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి చూపిస్తాను చూడండి. #include stdio.h. మామూలుగా ఇప్పుడు మీకు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్తాను. ఇలా రాసామంటే ఈ #include అనేది ఏంటి అంటే include stdio.h అనేటివి లైబ్రరీస్ అన్నమాట. అంటే మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేయాలి అంటే ఇలాంటి చాలా లైబ్రరీస్ అనేటివి మనకి డౌన్లోడ్ చేసినప్పుడు ఇన్స్టాల్ అలా రేర్ ఫైల్లో మనకి అవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనకి ఇన్బిల్ట్ ఇప్పుడు నేను అడిషన్ చేస్తున్నాను, దానికి కావాల్సిన లైబ్రరీ ఆటోమేటిక్ గా మనకి ఆ ప్రోగ్రామ్ లోకి ఈ లైబ్రరీస్ అనేటివి తీసుకొని వస్తాయి అన్నమాట. ప్రీ ప్రాసెసర్ వీటిని ప్రీ ప్రాసెసర్ అనొచ్చు, తర్వాత లైబ్రరీస్ అనొచ్చు. వీటికి మనం ముందర హ్యాష్ అని పెడతాం అన్నమాట. ఓకేనా? తర్వాత ఇంట్ మెయిన్ అంటే ఆ ప్రోగ్రామ్ లో మెయిన్ సెక్షన్ అనేది ఉంటుంది కదా, మెయిన్. సో ఇది ఈ మెయిన్ సెక్షన్ అనేది ఈ ఓపెన్ బ్రేస్ నుంచి ఈ క్లోజ్ బ్రేస్ వరకు ఉండేదాన్ని మెయిన్ సెక్షన్ అని అంటాం. ఓకేనా? మీకు ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ కనిపిస్తున్నాయి కదా, అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ అని కూడా అంటాం మామూలుగా మనము. దాన్ని ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్ అంటాము. యాక్చువల్ గా ఆ ఇంట్ మెయిన్ అనేది ఆ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ ఆ టోటల్ దాన్ని మెయిన్ అంటాం అన్నమాట. తర్వాత లోపల చూడండి, ఆ బ్రేసెస్ లోపల ఇంట్ అని, యాడ్ అని కొన్ని మనము స్టేట్మెంట్స్ రాసుకున్నాం. అవన్నీ సబ్ అన్నమాట. అంటే సబ్ టాపిక్స్ అంటాం కదా, అలా అంటే మెయిన్ కాకుండా ఆ మెయిన్ లోపల వచ్చేవి అన్నమాట. ఓకేనా? చూడండి, ఇంట్ అంటే వేరియబుల్స్, ఇంటీజర్స్ ని ఇండికేట్ చేయడానికి ఇప్పుడు మనం పవర్ పాయింట్ అంటాము, దాన్ని సింపుల్ గా మనం ఎలా చెప్పేటప్పుడు పీపీటీ అంటాం. అలానే ఇట్లా కోడింగ్ లో కూడా ఏం చేశారు అంటే ఇంటీజర్ వేరియబుల్స్ ని ఇలా షార్ట్ కట్స్ లో తీసుకున్నారనమాట. ఇంట్ అంటే ఇంటీజర్. సో ఇంటీజర్ అని తీసుకున్నారు కాబట్టి ఇంటీజర్ అంటే ఓన్లీ నెంబర్స్ మాత్రమే మనం ఇవ్వాలన్నమాట. సో చూడండి, ఇంట్ a = 40 అంటే మనకి ఇంటీజర్ ఇక్కడ ఇచ్చాడు, 40 అనేది మనకి ఇంటీజర్. ఓకేనా? సో అలాగే బి కూడా ఇంటీజర్ లెక్కనే. అంటే మనకి సెపరేట్ గా క్యారెక్టరో ఫ్లోటో అవి ఏమన్నా ఇచ్చింటే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి బి ముందు. ఏమీ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అది ఈ ఇంటిలోనే వస్తుంది అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ కొన్ని ఇచ్చారు: అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. ఇవన్నీ మనము ఇంటిజర్ లో వేరియబుల్స్ గా తీసుకున్నాం అన్నమాట. సో యాడ్ అంటే ఏంటి అంటే a + b చేస్తే వచ్చే వాల్యూ = యాడ్. SUB అంటే వాల్యూ ఏంటి? a - b. a లో నుంచి b ని మైనస్ చేస్తే వచ్చే వాల్యూ మనకి సబ్ అనే దానికి ఈక్వల్ అన్నమాట. అట్లా మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్ వీటన్నింటికి వాల్యూస్ ఇలా అసైన్ చేసుకున్నాం మనం. ఓకేనా? సో అండ్ ఇంకోటి చూడండి, ఇది ఎలా లైబ్రరీస్, మెయిన్ ఫంక్షన్, సబ్ ఫంక్షన్ ఇవన్నిటిని స్టేట్మెంట్స్ అంటాము. అండ్ ఇక్కడ చూడండి, ప్రింట్ ఎఫ్ అని ఉంది. ప్రింట్ ఎఫ్ అంటే మనకి అవుట్పుట్ రావాలి అంటే ప్రోగ్రామ్ లో మనం ఏదైతే కంపైల్ చేస్తున్నామో, ఏదైతే రన్ చేస్తున్నామో దానివల్ల మనము అంటే ఇప్పుడు కంపైల్ చేశాను, అది కరెక్టో రాంగో, ఆన్సర్ కరెక్ట్ వచ్చిందో రాంగ్ వచ్చిందో మనకి అది చూస్తేనే, ఆన్సర్ మనకు వస్తేనే అది కరెక్టా కాదా అని మనం అంటే మనము ఒపీనియన్ అనేది వస్తుంది. సో వాటికి ప్రింట్ ఎఫ్ రాసాము అంటే మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది అన్నమాట. లేదు అంటే అవుట్పుట్ రాదు.
అలాగే స్కాన్ఎఫ్ అని ఉంటుంది ఒకటి. స్కాన్ఎఫ్ అంటే ఏంటి అంటే ప్రోగ్రామ్ లో ఏదైనా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ రాసాము అంటే వాటిని రీడ్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. స్కాన్ఎఫ్ అంటే రీడ్ చేయడానికి. ఇప్పుడు మామూలుగా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ లో స్కానర్ ఇన్పుట్ గా, ప్రింటర్ అవుట్పుట్ గా చెప్తాం. సో అది కూడా మనము సింపుల్ గా మనం పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ప్రింటర్ అంటే అవుట్పుట్, ప్రింట్ ఎఫ్ అంటే అవుట్పుట్ ఇవ్వడానికి యూస్ చేసే స్టేట్మెంట్ కి సింటాక్స్ అనమాట. స్కాన్ఎఫ్ అంటే మనం రాసిన స్టేట్మెంట్ రీడ్ అవ్వడానికి చేసేదన్నమాట. ఓకేనా? సో ఇది చూడండి, ప్రింట్ ఎఫ్ లో ఏం స్టేట్మెంట్స్ చూడండి. ప్రింట్ ఎఫ్ లో మనము ఇక్కడ ఓపెన్ బ్రేస్ చేసాం, ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇన్వర్టెడ్ కమాస్ లో అడిషన్ ఆఫ్ ఏ బి ఈస్ అని రాసి ఇక్కడ చూడండి పర్సెంటేజ్ సింబల్ వేసి డి రాసాం. అది ఎందుకు అంటే మనకి కంప్యూటర్ లో ఏది రాసినా మనకి ఒక మెమరీ అడ్రస్ అనేది సేవ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను A1 అని టైప్ చేశాను, సేవ్ చేశాను. ఆ సేవ్ చేసిన డాక్యుమెంట్ కి మన మెమరీలో ఒక అడ్రస్ అనేది ఇస్తుంది. అంటే ప్రాసెసర్ ఎవ్రీ ఫంక్షన్ కి ఒక అడ్రస్ అనేది ఇస్తుంది. ఆ అడ్రస్ ని మనకి ఈ పర్సెంటేజ్ డి అనేది మనకి కలెక్ట్ చేసి అక్కడ పెడుతుంది అనమాట. అంటే అడిషన్ ఆఫ్ ఏ కమా బి ఈజ్ అంటే దేన్ని మనం అంటే ఎక్కడైతే అడ్రస్ అనేది ఇచ్చిందో ఆ అడ్రస్ తో మనకి అక్కడ వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఈ స్లాష్ ఎన్ అనేది ఏంటి అంటే నెక్స్ట్ లైన్ కి వెళ్ళడానికి. నెక్స్ట్ లైన్ ఇప్పుడు ఇక్కడ ఏ కమా బి ఈజ్ అనేసి వస్తుంది. నెక్స్ట్ లైన్ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ లైన్ కి వెళ్ళాలి కర్సర్ అంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ లైన్ రావాలి అంటే ఈ ఫార్వర్డ్ స్లాష్ ఎన్ కొట్టాము అంటే ఆటోమేటిక్ గా మనకి సెకండ్ లైన్ అనేది వస్తుంది. ఓకేనా? తర్వాత యాడ్, మనకి ఏం ఆన్సర్ రావాలి? అడిషన్ ఆఫ్ ఏ కమా బి ఈజ్ అని వచ్చి ఆ వాల్యూ వచ్చి నెక్స్ట్ లైన్ లో మళ్ళీ సబ్ట్రాక్షన్ కి ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఆటోమేటిక్ గా నెక్స్ట్ లైన్ కి రావడానికి ఈ స్లాష్ ఎన్ అనేది యూస్ చేస్తాం. అలా సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్ వీటన్నింటికి ప్రోగ్రామ్ రాసుకున్నాం. ఓకేనా? సో ఇలా మనము ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూద్దాం ఒకసారి అడిషన్ ఎట్లా చేస్తాం, మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాం అనేది. చూడండి, హ్యాష్ include stdio.h ఇది లైబ్రరీ. ఓకేనా? ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ రాసుకుంటాను. ఇంట్ మెయిన్ ఓపెన్ చేసి బ్రేసెస్ ఓపెన్ చేస్తాము. ఓకేనా? దీంట్లో మనము చూడండి ఇంట్ మనం ఇంటిజర్సే కదా ఇస్తాము. ఇప్పుడు మనం అడిషన్ చేద్దాం అనుకున్నాము, దాంట్లో ఇంటిజర్సే కదా ఇస్తాము. ఇంట్ ఏ is equals to 2, comma b is equals to 3. ఓకేనా? ఈ కోలన్ చూడండి ఇక్కడ ఉంది కదా, ఈ కోలన్స్ అనేటివి ఒక స్టేట్మెంట్ ఎండ్ అయిపోయినాక అది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి, లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకేనా? సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఇప్పుడు ఏ కి వాల్యూ ఇచ్చాను 2 అని, బి కి 3 అని వాల్యూ ఇచ్చాను. సమ్ వాల్యూ నేనేం తీసుకోలేదు. దానికి వాల్యూ ఏంటి అంటే ఏ ప్లస్ బి యాడ్ చేస్తే ఏదైతే మనకి వస్తుందో అది నేను ఆ సమ్ కి వాల్యూగా తీసుకుంటున్నాను, ఏ ప్లస్ బి. ఓకేనా? ఇప్పుడు ప్రింట్ ఎఫ్ అంటే మనకి అవుట్పుట్ రావాలి కదా, అందుకనేసి చూడండి సమ్, ఒక నిమిషం,
చూడండి ఇక్కడ మనకి సమ్ వాల్యూ ఏంటి అంటే a ప్లస్ బి అన్నమాట. చూడండి ప్రింట్ ఎఫ్ అని రాసి ఏమి నాకు అవుట్పుట్ లో ఎన్ ఎంటర్ 2 నెంబర్ అంటే ఎంటర్ 2 నెంబర్స్. ఫస్ట్ మనం ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి స్కాన్ ఎఫ్ ఇది 2 నెంబర్ అడ్రస్ అది రీడ్ చేసుకోవాలి కాబట్టి 2d ఇక్కడ ఇలా రాసాం %d అండ్ %d. ఓకేనా. చూడండి ఇక్కడ మనకి ఏంటి అంటే ఏ యొక్క అడ్రస్ బి యొక్క అడ్రస్ అది క్యాలిక్యులేట్ చేస్తుంది. మళ్ళీ ప్రింట్ ఎఫ్ అంటే మనకి ఏం రావాలి అంటే ఈ సమ్ వాల్యూ రావాలి. ఫస్ట్ చూడండి ఇక్కడ రిటర్న్ 0. రిటర్న్ 0 అంటే 0 అనేది గార్బేజ్ వాల్యూ అంటాం అనమాట. అంటే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నమాట. చూడండి పైన మనకి ఫైల్ పక్కన ఎడిట్, సర్చ్, రన్, కంపైల్ అని ఇలా ఉంటాయి. సో ఫస్ట్ కంపైల్ చేసుకోవాలంటే మనం చేసిన ప్రోగ్రామ్ కరెక్ట్ గా ఉందా లేదా, ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా అవి క్లిక్ చేసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ వస్తుంది. చూడండి టోటల్ 5 ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఏమన్నా వార్నింగ్స్ కానీ ఎర్రర్స్ కానీ ఉన్నాయా లేదు. ఓకే. సో ఇప్పుడు రన్ లోకి వెళ్ళి రన్ చేస్తాం అన్నమాట. చూడండి ఏదన్నా ఇప్పుడు 34 స్పేస్ ఇచ్చి 567 ఓకే ఎంటర్. చూడండి కరెక్ట్ గానే వచ్చిందా మనకి ఇక్కడ షో చేస్తాను. చూడండి 36,567 కి కింద చూడండి సమ్ 601 కరెక్ట్ అయిన ఆన్సర్. సో ఇలా మనము ప్రోగ్రామ్ రన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్ చేయండి. చూడండి ఇప్పుడు ఒకవేళ మనం మిస్టేక్ చేసామంటే ఎర్రర్ ఎలా చూపిస్తుందో చూద్దాం. ఏ లైన్ లో ఎర్రర్ వచ్చింది చూడండి. మనకి వార్నింగ్స్ ఏం లేవు బట్ 1 ఎర్రర్ వచ్చింది. ఏంటి ఆ ఎర్రర్ అంటే అన్డిఫైన్డ్ సింబల్ సమ్ అనేది. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేద్దాం అనుకున్నాము. ఇక్కడ అంతా చేంజ్ చేశాను. సమ్ ఉన్న ప్లేస్ లో ఎస్యుబి అని పెట్టాను, ఇక్కడ ఎస్యుబి, ఇక్కడ మైనస్ పెట్టాను, ఇక్కడ ఎస్యుబి పెట్టాను. బట్ ఇక్కడ నేను సమ్ అని అలానే లీవ్ చేశాను. సో మనకి అది ఎర్రర్ చూపిస్తుంది. అన్డిఫైన్డ్ సింబల్ అంటే అది ఏంటో లేదు, ప్రోగ్రామ్ లో మెయిన్ లోను లేదు, ఎక్కడా లేదు. సమ్ అనేసి ఉంది అనేసి చూడండి 7th లైన్ లో ఉంది అని మనకి విత్ లైన్ తో సహా మనకి చూపిస్తాను అనమాట. సో అప్పుడు మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సారీ ఇక్కడ బి. ఇప్పుడు కంపైల్ చేసి చూద్దాం. కంపైల్ again one warning where it is sub. ఇక్కడ చూడండి బి సబ్. ఓకేనా. కంపైల్ చేద్దాం. సో నో ఎర్రర్స్. ఓకేనా. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు మనం చేయాల్సింది సబ్ట్రాక్షన్ 32 స్పేస్ 2. ఓకేనా. వెయిట్ ఎ మినిట్. చూడండి 32 మైనస్ 2 30 కరెక్ట్ గా వచ్చిందా, కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపిస్తుంది లీలా. సో ఇలానే మల్టిప్లికేషన్ చేయాలంటే మనకి ప్రోగ్రామ్స్ లో మల్టిప్లికేషన్ చేయాలి అంటే స్టార్ అంటే 8 పైన ఉంటుంది ఒక స్టార్, ఆ స్టార్ ని యూజ్ చేస్తాం అన్నమాట. కాకపోతే మనం ఇక్కడ మార్చుకోవాలి సేమ్. ఒకవేళ మనము మల్టిప్లికేషన్ చేస్తా అన్న సింబల్ మార్చి సబ్ట్రాక్షన్ అని అడిషన్ అని పెట్టుకున్నా మనకు అది తీసుకుంటుంది. కాకపోతే మనకు అర్థం అవ్వాలి, పిల్లలకు అర్థం అవ్వాలి కాబట్టి మనకి వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లోనే మనం తీసుకున్నాం.
ఇప్పుడు మనము దీన్ని రన్ చేసాము అంటే 2 నెంబర్స్ చూడండి ఈజ్ ఈక్వల్స్ టు అనేది ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అంటాం అంటే బి కి ఈక్వల్ చేస్తున్నాం ఏ కి బి ని ఈక్వల్ చేస్తున్నాం అంటే లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంటుంది ఏ కి బి ని ఈక్వల్ చేయాలి అంటే రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు పెట్టాం లెఫ్ట్ సైడ్ బి కి లెఫ్ట్ సైడ్ మాత్రమే పెడతాం ఓకేనా అలా ద లెఫ్ట్ సైడ్ ఆపరెండ్ ఆఫ్ ద అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ వేరియబుల్ అండ్ రైట్ సైడ్ ఆపరెండ్ ఆఫ్ ద అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఏ వాల్యూ ఓకేనా వేరియబుల్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 అనుకోండి 4 అనేది వేరియబుల్ అవుతుంది ఏ అనేది ఆపరెండ్ అవుతుంది మధ్యలో దాని ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఆపరెండ్ కి వేరియబుల్ కి మధ్యలో ఉన్నది అసైన్మెంట్ ఆపరేటర్ అన్నమాట చూడండి మనకి ఆపరేటర్స్ లో ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అండ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేటివి మనం యూజ్ చేస్తాం అన్నమాట మెయిన్ గా వాటిలో కొన్ని ఏంటి అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఈజ్ ఈక్వల్స్ టు అనేది చూడండి simplest assignment operator this operator is used to assign the value on the right of the variable on the left for example చూడండి a is equals to 10 so e is equals to అనేది మనకి వేరియబుల్ ఆపరేటర్ అనే అసైన్మెంట్ ఆపరేటర్ అవుతుంది చూడండి అలాగే ch అనేది క్యారెక్టర్ y అనేది క్యారెక్టర్ ఈ మధ్యలో ఈ ch కి y అనేది ఈక్వల్ అని చూపిస్తుంది సో ఈక్వల్స్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ అన్నమాట ఓకేనా ఇలా ప్లస్ అండ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ అండ్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఇది ఒక ఆపరేటర్ అన్నమాట ఇది ఎలా అంటే ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు బి అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటే ఏని మళ్ళీ తీసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే ఏంటి అంటే అక్కడ ఏ వాల్యూ ఏం తీసుకోవాలి అంటే ఏదైతే యాడ్ ఏకి మళ్ళీ బిని యాడ్ చేయాలి అర్థమవుతుందా ఇనిషియల్లీ వాల్యూ స్టోర్డ్ ఇన్ ఏ ఈజ్ 5 దెన్ అప్పుడు చూడండి ఒకవేళ మనం ఏ వాల్యూ 5 తీసుకున్నాము అంటే అప్పుడు ఏ ఇప్పుడు ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు బి వాల్యూ ఏమవుతుంది అంటే 5 ప్లస్ బి ఎంత 11 సో అలా మనము ఈ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం అన్నమాట మైనస్ అంటే కూడా సేమ్ ఫస్ట్ 5 అనుకున్నాం అనుకో 5 మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు బి బి వాల్యూ 4 తీసుకున్నాము 5 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నమాట అలా తీసుకుంటాం నెక్స్ట్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఇలా మనము అంటే ఏ వాల్యూ ఆల్రెడీ మనం ఏదన్నా అనుకోవచ్చు ఇప్పుడు 2 అనుకున్నాను అప్పుడు ఏ ప్లస్ బి ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే 2 ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు అని మనకు వస్తుంది అంటే మనం అజ్యూమ్ చేసుకునేది మళ్ళీ రిపీట్ అవుతుంది ఆ వాల్యూకి ఏ వాల్యూ మనం అజ్యూమ్ చేసుకునేది మళ్ళీ రిపీట్ అవుతుంది అన్నమాట ఓకేనా చూడండి మీకు ఈజీగా అర్థం అవడానికి చూడండి అడిషన్ అసైన్మెంట్ అంటే ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అన్నారు అనుకోండి అప్పుడు ఎక్స్ వాల్యూ ఏంటి అంటే ఎక్స్ వాల్యూ ప్లస్ 4 ఇప్పుడు ఆ ఎక్స్ వాల్యూ నేను 3 తీసుకున్నాను అనుకో 3 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వాల్యూ అవుతుంది ఓకేనా అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఈ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు 7 అవుతుంది ఓకేనా అలా మైనస్ యూస్ చేసినప్పుడు ఇలా తీసుకుంటాం ఎక్స్ మైనస్ 4 ఎక్స్ ఇంటూ 4 ఎక్స్ డివైడెడ్ బై 4 ఇలా మనం తీసుకుంటాం అన్నమాట ఓకేనా చూడండి దానికై ఒక ఎగ్జాంపుల్ చూడండి ఒక ప్రోగ్రామ్ సేమ్ ప్రతి ప్రోగ్రామ్ కి మనకి ఈ లైబ్రరీస్ మెయిన్ ఫంక్షన్ బ్రేసెస్ అనేటివి ఇంపార్టెంట్ అన్నమాట చూడండి ఇంట్ ఆర్ఈఎస్ తీసుకున్నాడు వేరియబుల్ ఆ వేరియబుల్ వాల్యూ ఆర్ఈఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 11 తీసుకున్నాడు సో దాంట్లో ఫస్ట్ ఆపరేటర్ యూస్ చేశాడు అనమాట ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు యూస్ చేశాడు ఓకేనా
RES is equals to 11. సో ఈజ్ ఈక్వల్స్ టు ఆపరేటర్ యూస్ చేశాడు, ఓకే అది అయిపోయింది. RES ప్లస్ ఆర్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అన్నాడు, ఓకేనా. అప్పుడు RES వాల్యూ ఎంత? 11. 11 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 15, ఓకేనా. ఆ వాల్యూ అనేది 15 అవుతుంది. మళ్ళీ కింద చూడండి, RES మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అన్నాడు. అప్పుడు RES వాల్యూ 11. 11 మైనస్ 4 ఎంత? 7, ఓకేనా. ఈ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపరేటర్ యూస్ చేసినప్పుడు RES వాల్యూ ఎంత వచ్చింది మనకి? 7 వచ్చింది. అలా RES 11 తీసుకున్నాడు మల్టిప్లికేషన్ లో, 11 ఇంటూ 4, ఓకేనా. అలా చూడండి, 11 డివైడెడ్ బై 4, 11 ఈ పర్సెంటేజ్ సింబల్ 4, ఓకేనా. సో మనకి అప్పుడు ఏమేమి ఆన్సర్స్ వస్తాయి ఒకసారి చెప్పండి. అవుట్పుట్స్ మనకి ప్రింట్ అవుట్ చూడండి. ఇక్కడ RES వాల్యూస్ ఏమేమి వస్తాయి? ఈజ్ ఈక్వల్స్ టు యూస్ చేస్తే మనకి 11 వచ్చింది, ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు యూస్ చేస్తే 15 వస్తుంది, మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు యూస్ చేస్తే 7 వస్తుంది, ఓకేనా. అలా మనకి వాల్యూస్ చూడండి, మనకి రిజల్ట్ అనేది అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుంది చూడండి. ఫస్ట్ వన్ కి 15, 7, 44, 2, 3. దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్, ఓకేనా. అంటే డివైడెడ్ బై కి బై వస్తే ఇంక పాయింట్స్ తీసుకోదు కదా లీలా? కదా, ముందు ఏదొస్తే ఒకటే తీసుకుంటుంది కదా, అలానే ఇక్కడ తీసుకునేది. అదే అదే, ఓకే ఓకే ఓకే, అర్థమైంది. సో చూడండి, ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది కొంచెం పెద్దదిగా ఉందని మీకు ఈజీగా ఉండడానికి ఇంతకు ముందు తీసుకున్నాను. చూడండి, సేమ్ దీంట్లో కూడా అంతే. ఏ వాల్యూ 10 తీసుకున్నాడు, అక్కడ RES వాల్యూ 11 తీసుకున్నాడు. సేమ్ RES ఈజ్ ఈక్వల్స్ టు 11 అనే ప్లేస్ లో ఇక్కడ A ఈజ్ ఈక్వల్స్ టు 10 తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి, A ఈజ్ ఈక్వల్స్ టు 10 ఈజ్ ఈక్వల్స్ టు యూస్ చేస్తే 10 10 అలానే వస్తుంది. ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే 10 ప్లస్ 10 వస్తుంది. B వాల్యూ ఇక్కడ, అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? 10 ప్లస్ 10 20 అవుతుంది. 20. తర్వాత మైనస్ అన్నప్పుడు 10 మైనస్ 10, 10 ఇంటూ 10 100, ఓకేనా. 10 డివైడెడ్ బై 10 అలా మనకి వస్తుందన్నమాట, ఓకేనా. మనము ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే ఈ జావా పాయింట్ హౌ టు ఇన్స్టాల్ సి అనేది మనం క్లిక్ చేసాము అంటే మనకి రార్ ఫైల్స్ ఉంటాయి, వాటి లైబ్రరీస్ అన్ని టోటల్ గా మనకి ఒక ఇచ్చేస్తాడు అనమాట, ఒక ఫైల్, జిప్ ఫైల్ లాగా. దాన్ని డౌన్లోడ్ చేసుకొని సి డ్రైవ్ లో మనము ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. తర్వాత ఈ సికి మనకి ట్యూటోరియల్ వచ్చి నేను fresh2refresh.com లో కానీ జావా పాయింట్ లో కూడా చాలా బాగా ఇచ్చారనమాట. ఈ నోట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ చాలా బాగా ఇచ్చారు. అంతే. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మీకు ఒక ప్రోగ్రామ్, అసైన్మెంట్ ఆపరేటర్స్ కి ఒక ప్రోగ్రామ్ చూడండి. మనకి మీకు అంటే ఫస్ట్ టైం ఒకవేళ మీరు ట్రై చేయాలి టర్బో సి లేకుండా మీరు ఎలా రన్ చేయాలి ప్రోగ్రామ్ అంటే ఆన్లైన్ లోనే కొన్ని వెబ్సైట్స్ లో మనకి ఇలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ పక్కన చూడండి, రన్ కోడ్ అండ్ సి అవుట్పుట్ క్లిక్ చేసాము అంటే మనకి రిక్వెస్ట్ కంపైలింగ్ అంటే మనం అడుగుతున్నాం రిక్వెస్ట్ చేయమని. చూడండి, ఆల్రెడీ వాడు ఇచ్చిన అవుట్పుట్ ఇది, మనము ఇక్కడ రిక్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ కంపైల్ చేసి మనకి ఇస్తుంది. చూడండి, అగైన్ ఐఎమ్ కంపైలింగ్. చూడండి, మనకి అవుట్పుట్ అనేది మళ్ళీ ఇలా వెబ్సైట్స్ లో, కొన్ని వెబ్సైట్స్ లో మనకి లైవ్ గా మనం కోడ్ ని రన్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చిన్న చిన్నవి ఫస్ట్ ట్రై చేసామంటే మనకి ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఇవాల్టి వరకు ఈ 2 ఆపరేటర్స్ చెప్పాను. నెక్స్ట్ క్లాస్ లో 3 ఆపరేటర్స్ చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేదు మేడం, బాగా చెప్పారు, అర్థమైంది.
ఆ లింక్ షేర్ చేయండి మేడం, ఇన్స్టాల్ చేసుకుంటాము ఒకసారి. ఓకే మేడం, చేస్తాను. పీపీటీ షేర్ చేసే లీలా. ఆ, ఇంకెవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మేడం డౌట్స్ ఏం లేవు మేడం, క్లియర్ గా బాగా చెప్పారు మేడం. మీకు ఇక్కడ లింక్ పంపిస్తా. ఇక్కడ చూడండి పీపీటీలో ఇక్కడ లింక్ ఉంది. ఒక్క నిమిషం. ఇది సెకండ్ ట్యూటోరియల్. దాంట్లో కూడా మనకి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అని షో చేస్తుంది. పైన ఇన్స్టాలేషన్ లో కూడా మనకి ఆ రార్ ఫైల్ టోటల్ గా జిప్ ఫైల్ అలానే వస్తుంది. ఓకేనా? ఓకే లీలా. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే సెషన్ క్లోజ్ చేద్దాం. అర్థమైందా అందరికి? అర్థమైంది మేడం. సరే, సెషన్ క్లోజ్ చేసేస్తున్నాను. ఒక నిమిషం ఉండండి, సార్కి ఒకసారి మెసేజ్ చేసి. రికార్డింగ్ ఆపే లీలా.